అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ భిన్న ధృవాలతో బతకటం ఎలా, హౌ టు లివ్ విత్ డిఫికల్ట్ పీపుల్. డిఫికల్ట్ అంటే మనకు పడని వాళ్ళతో. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా దారుణమైన భయంకరమైన బాధ ఏమిటి? మరణం ముందు మంచం మీద దీర్ఘకాలం బతకటమా, లేకపోతే ఆర్థిక సమస్యలా, అది కాకపోతే కోర్టు కేసులా? ఇవేమీ కావు. మీకు కూడా నవ్వు వస్తున్నాయి చెప్తే. అన్నిటికన్నా పెద్ద సమస్య మనకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి బతకాల్సి రావటం. నిజం. ఒకే ఇంట్లో ఎడమొహంగా ఉన్న వ్యక్తులతో, ఉమ్మడి కుటుంబాల్లో పెడమొహం మనుషులతో, ఆఫీసులో నచ్చని అధికారులతో, ఫ్యాక్టరీలో మనం పనిచేసే ఫ్యాక్టరీలో పడని కార్మికులతో, లేకపోతే చుట్టూ ఉన్న జనంతో, ఎవరితో కొంతమంది పడకపోతే వాళ్ళతో ఉండటం, ఇదంతా నిజంగా నరకం అండి. నిజంగా నరకమే. శారీరక బాధలు, ఆర్థిక సమస్యలు, ఇంకేదైనా కోర్టు కేసులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఎప్పటికన్నా మనం ఈ అవస్థ నుంచి బయటపడగలమేమో అన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తితో, కష్టసాధ్యమైన వ్యక్తితో మనం కలిసి బతకాల్సి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం బయటకు వెళ్ళలేము. వాళ్ళతో ఉంటే ఇల్లు నరకం అయిపోతుంది, లేకపోతే ఆఫీసు నరకం అయిపోతూ ఉంటుంది. ఒక కాట్ కీనోట్ అనే సైకాలజిస్టు మరియు సోషియాలజిస్టు మనుషుల్లో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని ఒక సర్వే నిర్వహించాడు. ఇతను నిర్వహించిన సర్వే ఎవరి మీద అంటే ఉద్యోగస్తులు, సంసారులు, వర్కర్లు, వీళ్ళందరి మీద ఈ స్ట్రెస్కి కారణం ఏమిటి అని నిర్వహిస్తే దాదాపు 180 మంది వాళ్ళ స్ట్రెస్కి కారణం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అని చెప్పాడు. అంటే ఆఫీసులో, ఫ్యాక్టరీలో, బంధువుల్లో, వ్యక్తుల చేత తమకొచ్చేంత స్ట్రెస్ మరెక్కడ రావటం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరే ఆలోచించండి. ఒక అజ్ఞాని అయిన అధికారి, ఒక స్టూపిడ్ ఆఫీసర్, ఒక బద్ధకస్తుడైన కొలీగు, అదే కాకపోతే ఒక సణుగుతూ ఉండే భార్య, లేకపోతే ఒక కోపిస్ట్ అయిన భర్త, ఒక డామినేట్ చేసే ఆడపడుచు, ఒక చేదస్తం ఉన్న అత్తగారు, వీళ్ళ ఇళ్లల్లో ఉంటే వీళ్ళతో మనం కలిసి బతకటం దుప్పట్లో దోమలా ఉంటుంది. వీళ్ళు మన శక్తిని పీల్చేస్తారు, మన మొహం మీద నవ్వు లేకుండా చేస్తారు, మన జీవితంలో ఉత్సాహం లేకుండా చేస్తారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. వీళ్ళు అంటే ఎవరు? మనం కూడా ఆ వీళ్ళులో ఉంటాం కదా. వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. మనలో వాళ్ళకి ఏం నచ్చడం లేదు, వాళ్ళలో కూడా మనకి అని నచ్చవన్నమాట. మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇంటికి మన ఇల్లు కూడా అంతే దూరం కదా. మనకి వాళ్ళలో ఎన్ని లోటుపాట్లు కనబడుతున్నాయో వాళ్ళలో కూడా మనకి అన్ని లోటుపాట్లు కనబడుతూ ఉంటాయి. మనలో వాళ్ళకు కూడా అన్ని లోటుపాట్లు కనబడుతూనే ఉంటాయి. కానీ కలిసి జీవించాల్సి వచ్చినప్పుడు, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు కలిసి జీవించవలసి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జీవించడం ఎలా అని ఆలోచించాలి. కానీ ఒక్క విషయం ఇక్కడ ఆలోచించండి. వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ మాట సాగుతోంది కాబట్టి వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. కలిసి ఉండాల్సిన అవసరం మనకుంది, మనకంటే మీకుంది, లేదా నాకుంది. మరి ఎలా ఇప్పుడు? ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుందంటే తిండి కోసం, అంటే బ్రతుకు తెరువు కోసం వాళ్ళతో కలిసి ఉండాల్సి రావటం, లేదా సమాజం ఏమనుకుంటుందో అన్న భయం చేతో, లేదా ఇంకా చెప్పాలంటే విపరీతమైన ప్రేమ వల్ల. అంటే ఉదాహరణకి ఒక తాగుబోతు కొడుకు ఉంటాడు, లేదా బాగా తిరుగుబోతు మనవడు ఉంటాడు. వాడిని వదిలేయం, వాడు మన పక్కలో నలిలాగా బాధ పెడుతూనే ఉంటాడు, అయినా వాడిని వదలలేము. ఆర్థిక సమస్యల వల్ల కూడా కొంతమందితో మనం కలిసి ఉండాల్సి రావచ్చు. ఆఫీసులో సడన్గా ఉద్యోగం రాజీనామా చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి తెలియని వాళ్ళతో కలిసి మనకి పడని వాళ్ళతో కలిసి మనం జీవించాల్సి వచ్చినప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలాగా అనేది ఆలోచిద్దాం. మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మీరు ఆ స్థానంలోకి వెళ్ళే ముందు అప్పటికే ఆ స్థానంలో ఉన్న బలమైన వ్యక్తి రెండో స్థానంలో ఉంటాడు. మీరు ఎవరితో అయితే విభేదించాలనుకున్నారో, కలిసి ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పండి. ఇదిగో నీకు వ్యతిరేకంగా ఉన్న రెండో మనిషి ఇక్కడ ఉన్నాడు. నువ్వు కానీ నాతో సఖ్యతగా ఉండకపోతే నేను ఈ రెండో స్థానంలో ఉన్న మనిషితో కలిస్తే మే ఇద్దరం కలిసి నీ స్థానానికి కుదిపోయచ్చు
ఇలా ఇండైరెక్ట్గా అతనికి చెప్పడం ద్వారా అతన్ని మీ యొక్క మాటలకు విలువ ఇచ్చేలా చేసుకోవచ్చు. అయితే ఇది అంత ఈజీ కాదండి. వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడు కూడా తన పరిధిలో తను కూడా పోరాటానికి ట్రై చేస్తాడు. ఈ టైంలో అంటే ఇప్పుడు సామ, బేత, దాన, దండోపాయాలు అని రకరకాలుగా ఉంటాయి కదా. ముందు సామరస్యంగా, ఇదిగో నువ్వు నాతో సఖ్యంగా ఉండకపోతే నీ స్థానానికి ఎసరు పెట్టే ప్రమాదం ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పండి. అలాగే ఆ ఇంట్లో లేకపోతే ఆ ఆఫీస్లో మీకు సింపథైజర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడగట్టుకోండి. పెద్ద రావణాసురుడు లాంటి వాడిని వానరముఖ అంతా కలిసి చంపేసిన స్థితికి తీసుకొచ్చారు. అలాగ మీరు కూడా ఒక దండులాగా తయారు చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో ఇలాంటి విషయాలు మీకు బాగా పనిచేస్తాయి.